Hello friends, very good afternoon. So welcome to LTX classes. Today's burning issue is regarding the Karnataka High Court upholds the nod for the probe against the Chief Minister. సో కర్ణాటక చీఫ్ మినిస్టర్ని రిలేటెడ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి కర్ణాటక హైకోర్టు అయితే కనుక అప్హోల్డ్ అయితే చేసిందండి గవర్నర్ యొక్క డెసిషన్ని. సో హియర్ బిఫోర్ ప్రొసీడింగ్ దిస్ లెట్ మీ టెల్ యూ ద బేసిక్ ఫ్యాక్ట్స్. సో మనకి కర్ణాటకలో వీ హ్యావ్ ద మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా అని చెప్పేసి ఒక అథారిటీ ఉందన్నమాట. వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సో దే ఎక్వైర్ ద ల్యాండ్ యాజ్ వెల్. అలాగే మనకి కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారి యొక్క వైఫ్ యొక్క అసెట్స్ని ల్యాండ్స్ని ఏంటి అని అంటే కనుక మైసూర్లో కొన్ని యొక్క ల్యాండ్స్ని ఈ యొక్క ముడా సేకరించింది. సో తర్వాత మనకేంటి అని అంటే కనుక ఇన్ అనదర్ రీజియన్ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద యాజ్ ఎ కంపెన్సేషన్ కింద మనకేంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ అలాటెడ్ ద అదర్ ల్యాండ్స్ విచ్ ఆర్ ఆఫ్ మచ్ మోర్ హయ్యర్ వాల్యూ. Okay, in this particular context, an allegation has been levied against the Chief Minister Siddharamaiah. సో సిద్ధారామయ్యకి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో వాళ్ళ యొక్క వైఫ్ పేరు మీదన కావాలని ఇలాగా ఆస్తుల్ని ఇల్లీగల్గా రాయించుకున్నారు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎలిగేషన్ పెట్టడం జరిగింది. సో దీని మీద ముగ్గురు యాక్టివిస్ట్స్ ఏంటి అని అంటే కనుక గవర్నర్ని అప్రోచ్ అయ్యారండి. సో దెన్ గవర్నర్ హ్యాస్ గివెన్ ద అప్రూవల్ టు శాంక్షన్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయడానికి పర్మిషన్ అనేటువంటిది ఇచ్చారనమాట. నౌ విత్ దట్ ఆర్డర్ నౌ ద సిద్ధారామయ్య వెంట్ టు హైకోర్ట్. కర్ణాటక హైకోర్టుకి వెళ్ళి ఏంటి అని అంటే కనుక గవర్నర్ ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ని మనకేంటి అని అంటే కనుక ఛాలెంజ్ చేశారు. ఆ పిటిషన్ని మనకి కర్ణాటక హైకోర్టులో ఫైల్ చేశారు. Then the Karnataka High Court has said that no, the petition has been dismissed and whatever the governor's decision that has to order the investigation is correct అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో ఒక్కసారి కాంటెక్స్ట్ చూద్దాం. ది కర్ణాటక హైకోర్ట్ రీసెంట్లీ అప్హెల్డ్ అంటే ఒప్పుకోవడం అనమాట. అప్హెల్డ్ ద గవర్నర్స్ డెసిషన్ దేనికి to permit an investigation into the Chief Minister Siddharamaiah regarding the allegations of irregularities in the allotment of 14 sites worth 56 crores to his wife by the Mysore Urban Development Authority. So Mysore Urban Development Authority 56,000 కోట్లు వర్త్ ఉండేటువంటి ఒక 14 సైట్లని మనకి ఏంటి అని అంటే కనుక తన యొక్క వైఫ్కి అలాట్ చేయడం అయితే కనుక జరిగిందండి. ఈ యొక్క అలిగేషన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి గవర్నర్ మనకి ఏంటంటే కనుక ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఏంటంటే వెనెవర్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఏ ప్రియోర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. వెనెవర్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ సో దెన్ ద ప్రియోర్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో దేర్ ఫోర్ ద గవర్నర్ హ్యాస్ గివెన్ ద శాంక్షన్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్. ఓకే, సో మనకి అప్పటి తర్వాత ఏం చేశారు, సిద్ధారామయ్య వెంట టు హైకోర్ట్. ద కోర్ట్ డిస్మిస్డ్ ద సిద్ధారామయ్యాస్ పిటిషన్ ఛాలెంజింగ్ ద లీగాలిటీ ఆఫ్ ద గవర్నర్స్ ఆర్డర్ మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ సెట్ బ్యాక్ ఫర్ ద చీఫ్ మినిస్టర్. దిస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో పబ్లిక్ సర్వెంట్స్ అండర్లో మనకి కరప్షన్ని మిటిగేట్ చేయడానికి సో మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని మనకి ఎనెక్ట్ చేయడం జరిగింది. అండ్ హ్యాస్ రైజ్డ్ ద క్వశ్చన్స్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ద జుడిషియరీ ఇన్ సచ్ మ్యాటర్స్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో ప్రతిదీ మనం ఏంటంటే 3 డిఫరెంట్ పార్ట్స్గా మనం చూద్దామండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నర్స్ డిస్క్రిషన్. ఇప్పుడు ఇలా గవర్నర్ ఇప్పుడు ఏంటి అని అంటే కనుక సిద్ధారామయ్య కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి అప్రూవల్ ఇచ్చారు కదా. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు సిద్ధారామయ్య మనకి ఏమంటున్నారు అని అంటే కనుక అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 163 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద గవర్నర్ హ్యావ్ టు వర్క్ ఇన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో గవర్నర్ అనేటువంటి పర్సన్ చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ తోటి వర్క్ చేయాలి. సో బట్ హియర్ హీ హ్యాస్ గివెన్ సో దిస్ పర్టికులర్ ఆర్డర్ అపాన్ హిస్ ఓన్ డిస్క్రిషన్. ఇట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకి ఏంటంటే గవర్నర్ మీద హైకోర్టులో ఈ విధంగా ఎలిగేషన్ పెట్టడం జరిగింది. then you should understand what exactly does Article 163 say.
సో ఆర్టికల్ 163 చూసే ముందు వీ హ్యావ్ ఆర్టికల్ నెంబర్ 74 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వాట్ డస్ ఆర్టికల్ 74 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ద ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ ఇన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి మనకు అక్కడ రాసి ఉంటుంది. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 163 ఏం చెప్తుంది అని అంటే కనుక ద గవర్నర్ విల్ యాక్ట్ ఇన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్తూనే గవర్నర్ ఎంజాయ్స్ ఏ బిట్ ఆఫ్ డిస్క్రిషన్ యాజ్ వెల్. సో కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో సో ద గవర్నర్ ఏంటి అని అంటే కనుక తన సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతే తప్ప అస్తమాటు చీఫ్ మినిస్టర్ అండ్ ద అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో నౌ కోర్టు ఇదే మాట చెప్పిందనమాట సిద్ధారామయ్య యొక్క అలిగేషన్కి. ఏమని చెప్పారు? యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ సో ది గవర్నర్ ఆల్వేస్ నీడ్ నాట్ టు బ్లైండ్లీ ఫాలో ద చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. హీ కెన్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. అండ్ ఇక్కడ ఈ కేసులో అట్ ఏ టైమ్ వెన్ దిస్ హ్యూజ్ కరప్షన్ హెస్ టుక్ ప్లేస్, నౌ టేకింగ్ హిజ్ ఓన్ డెసిషన్ టు శాంక్షన్ టు గివ్ ద పర్మిషన్ టు ఇన్వెస్టిగేట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. అందులో ఎటువంటి మిస్టేక్ లేదు అని చెప్పేసి ఫస్ట్ డైమెన్షన్ని అడ్రస్ చేశారండి. చూడండి, ఆర్టికల్ 163 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ outlines that governor generally acts on the advice of the council of ministers. ఇన్ జనరల్ మనకి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ తోటి మనకి వర్క్ చేస్తారు. బట్ కానీ ది గవర్నర్ డూ ఎంజాయ్స్ some sort of independent discretion in certain cases. The court held that the governor exercised this discretion appropriately in granting the permission for the investigation. సిద్ధారామయ్య యొక్క కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి సో ద గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని ఉపయోగించి మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రిజెక్టింగ్ ద ఆర్గ్యుమెంట్ దాట్ మినిస్టీరియల్ అడ్వైజ్ ఈజ్ నెసెసరీ. సో ఇందులో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ ఉండాలి అనేటువంటి అవసరం లేదు. Because always the governor is not bound by the council of ministers. Yes అండి, కోర్ట్ ఏం చెప్పింది? The court clarified that while the governor typically acts on the advice of the council of ministers only, but the present case falls under exceptional circumstances that justifies his independent action. అంటే ఐడియల్గా ఏమవ్వాలి మనకి? గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేస్తారు. సో ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేసి అకార్డింగ్లీ గవర్నర్ అయితే దాని యొక్క డెసిషన్స్ మీద యాక్ట్ చేస్తారు. కానీ గవర్నర్కి మన కాన్స్టిట్యూషన్ ఏంటంటే కొంత డిస్క్రిషన్ ఇచ్చిందనమాట. అస్తమాటు గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన మాటే వినాలి అనేటువంటి రూల్ లేకుండా కొంత డిస్క్రిషన్, తన సొంత నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అండ్ దట్ డిస్క్రిషన్ ఈజ్ ఫైనల్. ఏది తన డిస్క్రిషన్ కాదు అనేటువంటిది కూడా తనే చెప్తారు. ఇట్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసి కూడా మనకి ఆ యొక్క ప్రొవిజన్ని మనకి కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. సో నువ్వు ఇప్పుడు హైకోర్టు మనకి ఏంటి అని అంటే అదే ఇంటర్ప్రిటేషన్ చెప్పింది. సో ఇక్కడ గవర్నర్ ఇక్కడ కూడా సిద్ధారామయ్య అండ్ అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మాట వినాల్సినటువంటి అవసరం లేదు. తనకంటూ హీ ఎంజాయ్స్ సమ్ ఇండిపెండెంట్ డిస్క్రిషన్. సో ఆ డిస్క్రిషన్ ఉపయోగించుకునే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం? సో చీఫ్ మినిస్టర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఏ కేసులో? ఈ యొక్క 56 crores ఇల్లీగల్ అలాట్మెంట్ టు హిజ్ వైఫ్. సో ఓకే, బై ద ముడా వాళ్ళు ఇల్లీగల్గా అలాట్ చేసినటువంటి ల్యాండ్ రిలేటెడ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నర్ తన యొక్క డిస్క్రిషన్ అండర్లో చెయ్యొచ్చు అని అప్హోల్డ్ చేశారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 17A. ఒక పబ్లిక్ సర్వెంట్ మీదన ఇన్వెస్టిగేట్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే సెక్షన్ 17A మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుందన్నమాట. అంటే ఇంప్లిమెంట్ అవుతుంది, అప్లై అవుతుంది బేసికల్లీ. సో సెక్షన్ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వాజ్ ఏ సెంట్రల్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేస్.
ఒక్కసారి నేను మీకు సెక్షన్ 17A ఏంటి అనేటువంటిది కూడా చూపించానండి. ఒక్కసారి ఏంటి అనేటువంటిది చదువుదాము. ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఏంటనేది అంత అవసరం లేదు, కొంత పోర్షన్ చదివితే సరిపోతుంది. చదివిన వితౌట్ దట్ ఐ హ్యావ్ హైలైటెడ్, నేను ఏ పోర్షన్ అయితే హైలైట్ చేశానో అది మనకి చదివితే సరిపోతుంది. మనకి అది చూసిన తరువాత అప్పుడు సిద్ధారామయ్య ఏం ఎలిగేషన్ చేస్తున్నారు, దానికి కోర్టు ఏం సమాధానం చెప్పింది అనేటువంటివి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 17A దేని గురించి? ఎన్క్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్సెస్ రిలేటెడ్ టు రికమెండేషన్స్ ఆర్ డెసిషన్స్ మేడ్ బై ఏ పబ్లిక్ సర్వెంట్. ఒక పబ్లిక్ సర్వెంట్కి సంబంధించినటువంటి డెసిషన్స్ని మనకి ఏమైనా కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక సెక్షన్ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మనకి ఏంటంటే కనుక ఒక డీటెయిల్డ్ ప్లాన్ అనేటువంటిది ప్రొవైడ్ చేసింది, అంటే ప్రొసీజర్ అనేటువంటిది ప్రొవైడ్ చేసింది. ఏమంటోంది చూడండి. సో ఇక్కడ మీరు ఏంటి అని అంటే రెండు విషయాలు మీకు ఇక్కడ అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్, సెకండ్ వన్ ఈజ్ ప్రాసిక్యూషన్. ఇన్వెస్టిగేషన్ అంటే జనరల్లీ మనకి ఏంటి అని అంటే, సో ద పోలీస్ విల్ ఇన్వాల్వ్ హియర్. అంటే ఇప్పుడు ఎవిడెన్స్ని గ్యాదర్ చేయటము, లేకపోతే కనుక సో మనకి ఏంటి అని అంటే కనుక ఎవరెవరినైనా కూడా సాక్షులు విట్నెస్లు ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడటము, ఈ విధంగా పోలీసులు ఏవేమైతే యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తారో, అంటే ఈ ఎలిగేషన్ నిజమే అని ప్రూవ్ చేయడానికి ఏ విధంగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తారో అదంతా కూడా మనకి దేని అండర్లోకి వస్తుంది? ఇన్వెస్టిగేషన్ అండర్లోకి వస్తుంది. దెన్ కమింగ్ టు ప్రాసిక్యూషన్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇంట్రడక్షన్ ఇన్ ద కోర్ట్. ఎలిగేషన్ అంతా స్ట్రాంగ్ అయిన తర్వాత మనకేంటి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఎలిగేషన్ ఈజ్ ట్రూ, ఏదైతే ఎలిగేషన్ పెట్టారో ఇలా ఈ విధంగా 56,000 కోట్ల 14 సైట్లు మనకి ఏంటి అని అంటే కనుక దీనికి ఈవిడికి మనకి ఏంటి అని అంటే కనుక అలాట్ చేశారు అనేటువంటి ఎలిగేషన్ కరెక్టే, ఇది ఇల్లీగల్గా చేశారు అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్లో కన్క్లూడ్ అయిన తర్వాత దెన్ వీ విల్ బి గోయింగ్ టు ప్రాసిక్యూషన్ అంటే దీన్ని కోర్టులోకి ఇన్వాల్వ్ చేయబడడం జరుగుతుంది. యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాసిక్యూషన్. సెక్షన్ 17A ఇన్వెస్టిగేషన్ వరకు మాట్లాడుతుంది అంతే. సెక్షన్ 17A ఇన్వెస్టిగేషన్ వరకు మాట్లాడుతుంది. ప్రాసిక్యూషన్ వచ్చేసి మనకి ద సెకండ్ స్టెప్, అదే తర్వాత స్టెప్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇప్పుడు ఎలిగేషన్ పెట్టారు, నిజంగానే ఈ యొక్క ఇది కమిట్ చేశారా, ఈ యొక్క ఇర్రెగ్యులారిటీ మనకి కమిట్ చేశారా లేదా, ఈ అఫెన్స్ చేశారా లేదా అనేటువంటిది ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. అందుకని సెక్షన్ 17A అప్లై అవుతుంది. చూడండి, నో పోలీస్ ఆఫీసర్ షల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ or investigation into any offence alleged to have been committed by a public servant under the act where the alleged offence is relatable to any recommendation made or decision taken by such public servant in discharge of his official functions or duties without the previous approval. సో ఓకే, ఎవరో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎనీ పబ్లిక్ సర్వెంట్ని ఒకవేళ ఇన్వెస్టిగేషన్ని క్యారీ అవుట్ చేయాల్సి వస్తే కనుక ఏ పోలీస్ ఆఫీసరో కూడా సో ఓకే షుడ్ నాట్ క్యారీ అవుట్ ద ఇన్వెస్టిగేషన్ వితౌట్ ద అప్రూవల్ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ని క్యారీ అవుట్ చెయ్యకూడదు అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పారనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు యూనియన్ గవర్నమెంట్, అంటే ఇఫ్ దట్ పర్టికులర్ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ దెన్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి, యూనియన్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. సెకండ్ వన్, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. థర్డ్ పాయింట్ చూడండి, in the case of any other person of the authority competent to remove from his office at the time when the offence was alleged to have been committed. ఇప్పుడు మనకి కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్. చీఫ్ మినిస్టర్ ఈజ్ బేసికల్లీ comes under not the employee of the state government, he is the highest authority there in the state government. In that case మనకి ఏంటి అని అంటే థర్డ్ కేటగిరీలోకి వస్తారు. అంటే క్లాజ్ ఏలో ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, క్లాజ్ బిలో ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, క్లాజ్ సిలో మనకి ఏంటి అని అంటే కనుక ఎనీ సచ్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనకి ఎనీ సచ్ అదర్ పర్సన్ అంటే మనకి ఏంటంటే సిన్స్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ద చీఫ్ మినిస్టర్ విల్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. మరి ఇప్పుడు చీఫ్ మినిస్టర్నే ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే దట్ కంపీటెంట్ అథారిటీ ఎవరు? దట్ కంపీటెంట్ అథారిటీ ఈజ్ గవర్నర్.
అంటే గవర్నర్ మనకి ఏంటి అని అంటే కనుక చీఫ్ మినిస్టర్ని ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక ముందు గవర్నర్ ఏం చేయాలి? అప్రూవల్ ఇవ్వాలి. అకార్డింగ్ టు విచ్ సెక్షన్? అకార్డింగ్ టు సెక్షన్ 17A. So according to section 17A, so the governor need to give the approval. So then only the police officers can do the investigation. Clear కదండి? అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పలానా స్టేట్లో ఇంకొక స్టేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే బీహార్ ఆర్ సే తమిళనాడు ఆర్ ఎనీ అదర్ XYZ స్టేట్ ఉందనుకోండి. ఆ పలానా స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ మనకి ఇలాంటి కరప్షన్, ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనుకోండి. సో డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసేయచ్చా? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అప్రూవల్ ఉండాలి? సో ఆ పలానా స్టేట్ యొక్క గవర్నర్ అప్రూవల్ అనేటువంటిది ఉండాలన్నమాట. గవర్నర్ ముందు అప్రూవ్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని ఒక పర్మిషన్ ఇవ్వాలి మనకి. సో ఓకేనా? ఆ పర్మిషన్ మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఈ పర్టికులర్ క్లాజ్ యూస్ చేసి మొన్న మనకి ఏంటి అని అంటే కనుక గవర్నర్ ఈ యొక్క అప్రూవల్ని ఇవ్వడం జరిగింది. సో ఓకేనా అండి? ఇన్వెస్టిగేట్ చెయ్యమని గవర్నర్ ఏంటి అని అంటే సెక్షన్ 17A. సో ఓకేనా? కర్ణాటక గవర్నరు సెక్షన్ 17Aని యూస్ చేసుకుని, క్లాజ్ Cని యూస్ చేసుకుని పవర్ మరి తన దగ్గర ఉంది కాబట్టి తను ఆ యొక్క శాంక్షన్ ఇవ్వబడడం జరిగిందనమాట ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఇప్పుడు మనకి సిద్ధారామయ్య ఈ గవర్నర్ డెసిషన్నే ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. గవర్నర్కి ఆ పవర్ ఎక్కడుంది అని చెప్పేసి ఫస్ట్ ఏం చెప్పారు? గవర్నర్ ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాలి. గవర్నర్ ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే ఇది లేదు. హీ కెనాట్ వర్క్ ఆన్ హిస్ డిస్క్రిషన్ అని చెప్పారు. కోర్టు ఆర్గ్యుమెంట్ని కొట్టిపారేసింది. రెండో ఆర్గ్యుమెంట్ ఏం చెప్పారంటే సో చూడండి, నో పోలీస్ ఆఫీసర్ షెల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఆఫెన్స్ అలిజ్డ్ వితౌట్ ద ప్రీవియస్ అప్రూవల్. సో ఇక్కడ మనకి హైకోర్టు ఎలా ఇంటర్ప్రెట్ చేసిందంటే నో పోలీస్ ఆఫీసర్ విల్ కండక్ట్ ఎంక్వైరీ. ఏ పోలీస్ ఆఫీసరు కూడా ఎటువంటి ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యరు వితౌట్ ద ప్రీవియస్ అప్రూవల్. అంటే అప్రూవల్ లేకుండా సో పోలీస్ ఆఫీసర్స్ మనకి ఏంటంటే ఇన్వెస్టిగేట్ చెయ్యకూడదు అని చెప్పి రాసింది ఇక్కడ. అయితే ఇప్పుడు మనకి గవర్నర్ ఏం చేశారు? గవర్నర్ హ్యాస్ గివెన్ దట్ పర్టికులర్ మనకి అప్రూవల్ అనేటువంటిది ఇచ్చారనమాట. ఇప్పుడు సిద్ధారామయ్య ఏమంటున్నారంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ అప్రూవల్ తీసుకోలేదు. ఇక్కడ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి? గవర్నర్ దగ్గర నుంచి. సో 3 ప్రైవేట్ కంప్లైనెంట్స్ వచ్చి మనకి ఏంటి అని అంటే కనుక అప్రూవల్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? గవర్నర్ దగ్గర. ఇది సెక్షన్ 17A వరకు వర్తించదు అని చెప్పారనమాట. మీకు అర్థమైందా అండి? సో మనకి ఏమడుగుతున్నా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నో పోలీస్ ఆఫీసర్ షెల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ వితౌట్ ద ప్రీవియస్ అప్రూవల్. సో ప్రీవియస్ అప్రూవల్ లేకుండా పోలీస్ ఆఫీసర్ ఎవ్వరూ కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ సర్వెంట్ విషయంలో క్యారీ అవుట్ చెయ్యకూడదు అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే కనుక బట్ ఈ సిద్ధారామయ్య కేసులో 3 ప్రైవేట్ కంప్లైనెంట్స్ వెళ్ళి ఈ యొక్క అప్రూవల్ని తీసుకున్నారనమాట. ఇప్పుడు సిద్ధారామయ్య అదే చెప్తున్నారు. సో ఈ సెక్షన్ 17A ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే వెళ్ళి ఈ అప్రూవల్ తీసుకోవాలి, అంతే తప్ప ప్రైవేట్ కంప్లైనెంట్స్ కాదు అని. దానికి కోర్టు ఏం క్లారిఫై చేసింది అని అంటే కనుక చూడండి. సో హైకోర్టు ఏ విధంగా క్లారిఫై చేసింది? The High Court rejected the Siddharamaya's argument that the governor's approval was unnecessary or that only a police officer could initiate the investigation. So police officer మనకి ఏంటి అని అంటే కనుక పర్మిషన్ తీసుకుని ఇదిగో ఇక్కడ రాశారు చూడండి. The court clarified that section 17A does not mandate that a police officer must seek the approval but allows for the other individuals. So does not mandate only a police officer approval తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా కూడా అప్రూవల్ తీసుకోవచ్చు. సచ్ యాజ్ ప్రైవేట్ కంప్లైనెంట్స్ టు రిక్వెస్ట్ ద అప్రూవల్. సో ద గవర్నర్స్ అప్రూవల్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ డీమ్డ్ లాఫుల్. అంటే ఏంటంటే సెక్షన్ 17A యూస్ చేసి పోలీసులు వెళ్ళి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నర్ని అడగాలి. ఏమని? మేము ఈ పబ్లిక్ సర్వెంట్ విషయంలో ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఎలిగేషన్స్ ఉన్నాయి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని గవర్నర్ని అడగాలి. అంతే తప్ప ఎవరో బయట 3 వ్యక్తులు వచ్చి ప్రైవేట్ కంప్లైనెంట్స్ వచ్చి సో గవర్నర్ని అప్రూవల్ అడుగుతాము అని అంటే అది సెక్షన్ 17A వరకు వర్తించదు అని చెప్తోంది. దానికి ఇప్పుడు హైకోర్టు ఎలా ఇంటర్ప్రెట్ చేసిందంటే కనుక
పోలీసులే వచ్చి అప్రూవల్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఈవెన్ ద ప్రైవేట్ కంప్లైనెంట్స్ కూడా వచ్చి అప్రూవల్ తీసుకోవచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు అప్రూవల్ తీసుకున్నారన్నది కాదు, అప్రూవల్ తీసుకున్నారా లేదన్నది. సో అప్రూవల్ తీసుకున్నాకనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ అది పోలీసులే వచ్చి అప్రూవల్ తీసుకోవాలి అనేటువంటి రూల్ ఏమీ కూడా సెక్షన్ 17A చెప్పట్లేదు. సో ద గవర్నర్ ఏంటి అని అంటే కనుక ముగ్గురు యాక్టివిస్ట్స్ యొక్క అపాన్ రిక్వెస్ట్ హీ హ్యాస్ గివెన్ ద అప్రూవల్. సో దేర్ ఫోర్ సెక్షన్ 17A ఈజ్ వ్యాలిడ్. సెక్షన్ 17A క్లాజ్ C ఈజ్ వ్యాలిడ్ అని చెప్పేసి మనకి సెకండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ని మనకి ఏంటంటే క్లారిఫై చేస్తున్నారండి. సో ఫైనల్లీ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే సెక్షన్ 218 ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో ఇది మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ప్రాసిక్యూషన్ గురించి మాట్లాడుతుంది. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ప్రాసిక్యూషన్ గురించి మాట్లాడుతుంది. ఇది సెక్షన్ 17A వచ్చేసి ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతుంది. ఇన్వెస్టిగేషన్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాసిక్యూషన్. సో ప్రాసిక్యూషన్ విషయానికి వస్తే మనకేంటి, ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఏం చెప్పారంటే గవర్నర్ యొక్క ఆర్డర్ అనేటువంటిది, ద హైకోర్ట్ క్లారిఫైడ్ దాట్ గవర్నర్స్ అప్రూవల్ ఇన్ ద కేస్ వాజ్ స్ట్రిక్ట్లీ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండర్ సెక్షన్ 17A and it does not extend to prosecution under section 218. Therefore, the court ruled that the governor's order should be seen as limited to investigation approval, not as granting the sanction for prosecution. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఎవరి మీదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ వ్యక్తి ఉన్నారండి. సో ఏదో మర్డర్ చేశారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ ఉంది. మరి మర్డర్ చేశారని చెప్పేసి ఎలిగేషన్ ఉన్నప్పుడు ముందు ఏం చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే నిజంగానే ఆ పర్టికులర్ వ్యక్తి మర్డర్ చేశాడా అని ఆ యొక్క సైట్కి వెళ్ళటము, ఒకవేళ వెపన్స్ ఏమైనా ఉంటే రీస్టోర్ చేసుకోవటము. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసారా అని చెప్పేసి అడగడము, ఆ టైంలో ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అని చూడడము. సో ఓకే, ఎనీ కాల్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి చూడడము. ఇలా ఈ విధంగా మనం ఏం చేస్తాం, పోలీసులు ఏం చేస్తారు, ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని తయారు చేసి ఎస్ ఈ పర్టికులర్ పర్సనే మర్డర్ చేశాడు అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వస్తారు. ఇప్పుడు ఆ ఎవిడెన్స్లన్నింటినీ పట్టుకుని ఏం చేయాలి, కోర్టుకు వెళ్ళాలి. కోర్టులో కేస్ ఫైల్ చేస్తారు. అంటే దట్ ఈస్ ప్రాసిక్యూషన్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇన్వెస్టిగేషన్, సెకండ్ స్టెప్ ఈజ్ ప్రాసిక్యూషన్. ఇక్కడ కూడా మనకి అలాగే ఎనీ పబ్లిక్ సర్వెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఏదైనా అఫెన్స్ కమిట్ చేసినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండర్లో ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ తర్వాత ద భారతీయ నాగరిక సురక్ష సంహిత అండర్లో మనకి ఏంటంటే ప్రాసిక్యూట్ చేయాలి. సో ఇన్వెస్టిగేట్ చేయడానికి సెక్షన్ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ప్రాసిక్యూట్ చేయడానికి సెక్షన్ 218 ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఎస్, ఇప్పుడు కోర్టు ఈ విషయంలో ఏం చెప్తోందంటే గవర్నరు పర్మిషన్ ఇచ్చారు కదా, కానీ ఆ పర్మిషన్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టిగేషన్ వరకు మాత్రమే. అంటే సెక్షన్ 17A వరకు మాత్రమే ముందు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ రైట్, నిజంగా ఇర్రెగ్యులారిటీ జరిగింది అని ముందు ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేసి ఆ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ అది సబ్మిట్ చేశాక అప్పుడు నిజంగా అది ప్రాసిక్యూషన్కి వెళ్ళాలా వద్దా అనేటువంటిది అప్పుడు తేలుద్దాం. సో ఇప్పుడు కాదు, అప్పుడు మరలా కావాలంటే అప్పుడు మళ్ళీ ఇంకొక శాంక్షన్, మళ్ళీ ఇంకొక పర్మిషన్ అనేటువంటిది ఇవ్వాలి ఫర్ ప్రాసిక్యూషన్. అంతే తప్ప ఇప్పుడు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టిగేషన్కే వర్తిస్తుంది. ముందు వెళ్ళి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. సో ఇన్వెస్టిగేట్ చేసి కంప్లీట్లీ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకుని రండి. సో తీసుకుని వచ్చిన తర్వాత దెన్ గవర్నర్ విల్ గివ్ ద పర్మిషన్ ఫర్ ప్రాసిక్యూషన్. సో దెన్ యూ ఇంట్రడ్యూస్ ఇన్ ద కోర్ట్. అది దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని చెప్పి మనకి ఏంటి అంటే కనుక హైకోర్టు క్లారిఫై చేసిందండి. సో త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి, చాలా సింపుల్ పాయింట్స్ అసలు ఇది ఈ యొక్క కేసు అంతా కూడా కంప్లీట్లీ. ఓకేనా, ఇంకొకసారి నేను మళ్ళీ చెప్పేస్తాను, మీకు క్లియర్ అయిపోతుంది అప్పుడు. సో ఫస్ట్ చూడండి, మనకి పబ్లిక్ సర్వెంట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్. ఓకే, సో ఇన్ డూయింగ్ సమ్ ఇర్రెగ్యులారిటీ, సమ్ అలిగేషన్ అయితే కనుక పెట్టబడడం జరిగింది. మరి ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక సో గవర్నర్ ఏం చేశారు, వీళ్ళని ఇన్వెస్టిగేట్ చెయ్యమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు, అంటే అప్రూవల్ ఇచ్చారనమాట. ఆ పర్మిషన్ ఎవరు ముందు రిక్వెస్ట్ పెట్టారు, 3 కంప్లైనెంట్స్, ప్రైవేట్ కంప్లైనెంట్స్ రిక్వెస్ట్ పెట్టారు గవర్నర్కి. అప్పుడు గవర్నర్ ఏంటి అని అంటే కనుక సో పర్మిషన్ తీసుకోండి,
పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయమనండి అని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య ఏం చేశారు, హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పిటిషన్ ఫైల్ చేశారు. యావని గవర్నర్ డెసిషన్ తప్పు, సో ఇది గవర్నర్ డెసిషన్ని కొట్టిపారేయండి అని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటంటే ఆర్గ్యుమెంట్స్, సో సిద్ధారామయ్య ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్, అక్కడ గవర్నర్ డెసిషన్ తీసుకున్నారు. గవర్నర్ అనేటువంటి ఆయన కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ నెంబర్ 163 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే, హీ హ్యాస్ టు వర్క్ అపాన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తన యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ తీసుకుని తను ఏంటంటే వర్క్ చేయాలి. ఇక్కడ మాత్రం మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా, మా యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా తన యొక్క ఆర్డర్ని ఇష్యూ చేశారు, పర్మిషన్ ఇచ్చేశారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇది ఎంత మాత్రమో కాన్స్టిట్యూషనల్ కాదు. కాబట్టి గవర్నర్ ఆర్డర్ని కొట్టిపారేయండి, గవర్నర్ ఇచ్చినటువంటి పర్మిషన్ని కొట్టిపారేయండి అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక సిద్ధారామయ్య హైకోర్టులో తన యొక్క ఆర్గ్యుమెంట్ని చెప్పడం జరిగింది. సో హైకోర్టు ఆఫ్ కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది అప్పుడు, సో ఆర్టికల్ 163 మీరు సగమే చదివారు, ఆ మిగతాది కూడా చూడండి. ఏంటి మిగతాది, సో ద గవర్నర్ షెల్ యాక్ట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నిజమే, బట్ కానీ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ హీ కెన్ వర్క్ అపాన్ హిజ్ డిస్క్రిషన్, హీ కెన్ యాక్ట్ అపాన్ హిజ్ డిస్క్రిషన్. తన యొక్క డిస్క్రిషన్ మీదన తను ఏంటి అని అంటే కనుక డెసిషన్స్ని తీసుకోవచ్చు. అస్తమాటు మనకి చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క డెసిషన్స్ని పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కేసు కూడా ఈ డెసిషన్ కూడా అలాంటి ఒక ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ కేటగిరీ అండర్లోకి వస్తుంది. సో కాబట్టి గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ తప్పేమీ కాదు, ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పారనమాట. సెకండ్ స్టేట్మెంట్, సరే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని కొట్టిపారేశారు. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్పారంటే, మీరు సెక్షన్ 17A చదవండి. సెక్షన్ 17A చదివితే పోలీస్ ఆఫీసర్ ఒక పబ్లిక్ సర్వెంట్ని ముందు ఇన్వెస్టిగేట్ చేయాలంటే గవర్నర్ యొక్క ఆ పర్టికులర్ కంపిటెంట్ అథారిటీ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. ఇక్కడేమో ప్రైవేట్ కంప్లైనెంట్స్ వెళ్ళి అప్రూవల్ తీసుకున్నారు. అసలు యాక్చువల్లీ 17A పోలీస్ ఆఫీసర్ అప్రూవల్ తీసుకోవాలి, అంతే తప్ప ప్రైవేట్ కంప్లైనెంట్స్ అప్రూవల్ తీసుకోవడం ఏంటి, అప్పుడు గవర్నర్ దానికి మనకి పర్మిషన్ ఇవ్వడం ఏంటి అనేటువంటిది కూడా ఆర్గ్యూ చేశారనమాట సెక్షన్ 17A ప్రకారంగా. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, సో ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం ఏంటంటే 17Aలో ఎక్కడా కూడా పోలీస్ ఆఫీసర్సే వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి అని లేదు. పోలీస్ ఆఫీసర్స్ విల్ నాట్ ఇన్వెస్టిగేట్ వితౌట్ అప్రూవల్. సో అప్రూవల్ పోలీస్ ఆఫీసర్సే తీసుకోవాలి అని చెప్పి సెక్షన్ 17Aలో చెప్పలేదు. ఓకే, ఈవెన్ ప్రైవేట్ కంప్లైనెంట్స్ కెన్ ఆల్సో టేక్ ద అప్రూవల్ అండ్ విత్ దట్ అప్రూవల్ పోలీస్ కెన్ ఇన్వెస్టిగేట్. సో పోలీసులు ఏంటి అని అంటే కనుక ప్రైవేట్ కంప్లైనెంట్స్ యొక్క అప్రూవల్ని బేస్ చేసుకుని దే కెన్ క్యారీ అవుట్ ద ఇన్వెస్టిగేషన్, అంతే తప్ప అస్తమాటు పోలీస్ ఆఫీసర్సే ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సినటువంటి మ్యాండేటరీ ప్రొవిజన్ ఏమీ లేదు. ఓకే అని చెప్పి సెకండ్ ఆర్గ్యుమెంట్ని కూడా కొట్టిపారేశారండి. అండ్ దట్ ఫైనల్లీ ద థర్డ్ వన్ ఏం చెప్పారంటే కనుక, ఎవరైతే ఈ గవర్నర్ ఏదైతే మనకి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇచ్చారో, అది మీకు 2 పాయింట్లు చెప్పాను కదా, ఇన్వెస్టిగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాసిక్యూషన్ అని 2 ఉంటాయని. మనము మర్డర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని కూడా మనం చూడడం జరిగింది. అలా ఇన్వెస్టిగేషన్ అంటే, సో ముందు పోలీస్ ఆఫీసర్స్ ఎవిడెన్స్ అది గ్యాదర్ చేయడము, ఈ విట్నెస్ని కలవడము, వాళ్ళ చేత మాట్లాడటము, అవన్నీ కూడా అనమాట. అవన్నీ మనకి సో చేయడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ అంటే వన్స్ ఒక్కసారి మనకి ఏంటి అని అంటే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ రెడీ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి పోలీస్ నమ్మినప్పుడు దాన్ని కోర్టులో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి మనకి ఏంటంటే ప్రాసిక్యూషన్ ట్రిగ్గర్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి మనం ఏంటంటే ప్రాసిక్యూషన్ అంటాం. కోర్టులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రాసెస్ ద మొమెంట్ ఇట్ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కోర్ట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రాసిక్యూషన్. సో టిల్ ఇట్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద పోలీసుల యొక్క ఇదిలోనే ఉన్నప్పుడు మనకి ఏంటంటే కనుక బాల్ అనేటువంటిది పోలీసుల అండర్లోనే ఉన్నప్పుడు దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. ఎస్, సో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నర్ ఇష్యూ చేసినటువంటి పర్మిషను ఓన్లీ ఇన్వెస్టిగేషన్ వరకు మాత్రమే వర్తిస్తుంది. అంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం వరకు మాత్రమే వర్తిస్తుంది. సో లెట్ ద పోలీస్ డూ ఇన్వెస్టిగేట్ ఫస్ట్.
ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ని చేసి నిజంగానే ఎలిగేషన్ ఉంది అని చెప్పి ముందు ప్రూవ్ చేయమనండి, ముందు ఎవిడెన్స్ని తీసుకురమ్మనమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేట్ చేయమనండి. సో చేసిన తరువాత అప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి కావాలంటే వి విల్ ఇష్యూ, సో ద గవర్నర్ విల్ ఇష్యూ వన్ మోర్ పర్మిషన్, వన్ మోర్ ఆర్డర్. అంతే తప్ప మనకేంటి అని అంటే ఇప్పుడు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ మనకి ఓన్లీ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ప్రాసిక్యూషన్ అని చెప్పేసి మనకైతే చెప్పారండి. క్లియర్, రైట్? సో ఎనీ పబ్లిక్ సర్వెంట్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఇదే వర్తిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఏంటి అని అంటే యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఇలాంటి ఎలిగేషన్ ఉందనుకోండి, అప్పుడు క్లాజ్ ఏ వర్తిస్తుంది. క్లాజ్ ఏ మనకి ఏంటి అని అంటే కనుక యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చినప్పుడు అప్పుడు ఆ యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. క్లాజ్ బి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆ తర్వాత వాళ్ళ యొక్క అప్రూవల్ ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ఈ విధంగా ద హెడ్స్ ఎనీ అదర్ పర్సన్ లైక్ ద చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, సో దెన్ అప్పుడు క్లాజ్ సి వర్తిస్తుంది. మరి ఒక స్టేట్లో చీఫ్ మినిస్టర్ని కూడా రిమూవ్ చేయగలిగేటువంటి అధికారం మనకి సో గవర్నర్కి ఉంటుంది కాబట్టి, సో ద గవర్నర్ క్యాన్ హ్యాస్ టు గివ్ ద అప్రూవల్ అండర్ క్లాజ్ సి. అందుకని ఈ విషయంలో ఇక్కడ కూడా మనకి ఏంటంటే గవర్నర్ ఆఫ్ కర్ణాటక హ్యాస్ గివెన్ ద అప్రూవల్ అండర్ క్లాజ్ సి టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు దిస్ అలిగేషన్. ఈ యొక్క అలిగేషన్ని మనకి ఏంటి అని అంటే ఇన్వెస్టిగేట్ చెయ్యమని పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. ఓన్లీ 3 points. Point number 1, article number 163 of the constitution. Point number 2, section number 17A of the Prevention of Corruption Act. Section 17A of the Prevention of Corruption Act. Point number 3, section 218 of the భారతీయ నాగరిక సురక్ష సంహిత. భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఈ 3 పాయింట్ల మీదనే మనకి ఏంటంటే కనుక హైకోర్టులో పిటిషన్ని డిస్మిస్ చేయబడడం జరిగింది. సో దీస్ ఆర్ ద 3 main points that you are expected to know అండి, even from the exam perspective. Okay, finally the high court ruling upholds the governor's discretionary power. గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ అండర్ ఆర్టికల్ 163ని అప్హోల్డ్ చేశారు. అండ్ క్లారిఫైస్ ద అప్లికేషన్ ఆఫ్ సెక్షన్ 17A. సెక్షన్ 17A యొక్క అప్లికేషన్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేటువంటిది. అండ్ అలాగే సెక్షన్ 218 ఇన్ ద కరప్షన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ప్రాసిక్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. It sets an important legal precedent emphasizing that sanction for investigation is distinct from sanction from prosecution and reaffirms the governor's authority to permit the investigations without any undue interference or the delay. Yes, Andy, this is what is the article that you are expected to know about. I hope you enjoyed this particular article and మీకు అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి అనేటువంటిది మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. సో ఇఫ్ yes, please do like it and do comment your comments. I would like to see those as well, Andy. Yes. So that's it. Let's meet again in the another burning issue. Until then, happy learning. All the best. Bye bye, Andy.